అందరి మైండ్ లో ఈ క్వశ్చన్ తిరుగుతూనే ఉండిద్ది. ఇంటర్లింక్ కాయిన్ వాల్యూ ఎంత? మీరు కూడా ఇంటర్లింక్స్ కాయిన్స్ గురించి విన్నారా? ఫ్రీ కాయిన్స్, హ్యూమన్ వెరిఫికేషన్, ఫ్యూచర్ క్రిప్టో ప్రాజెక్ట్ అని చెప్పి మీ ఫ్రెండ్స్ షేర్ చేస్తున్నారా? కానీ ఇది నిజంగా వాల్యుబులా లేదా స్కామా? లేదా ఫ్యూచర్ లో మనీ వస్తుందా? ఒక కాయిన్ వాల్యూ ఎంత? ఇలాంటి డౌట్స్ అన్ని మీ మైండ్ లో తిరుగుతున్నాయా? ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఇంటర్లింక్ గురించి ఫుల్ క్లారిటీ అనేది వస్తుంది. అంతకన్నా ముందు వీడియోలోకి వెళ్ళే ముందు ఈ వీడియోకి లైక్ బటన్ మీద లైక్ కొట్టేసేయండి. కొత్త వాళ్ళైతే మన కూడా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అనేది ఆన్ లో పెట్టేసుకోండి. సో ఇంకా టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదామా? ఇంటర్లింక్ అనేది జస్ట్ కాయిన్ మాత్రం కాదు, ఇది ఒక Web3 ప్లస్ AI బేస్ ప్రాజెక్ట్. ఇక్కడ ఇంటర్లింక్ మెయిన్ గోల్ ఏంటంటే ఫేక్ అకౌంట్స్, బాట్స్ రిమూవ్ చేసి రియల్ హ్యూమన్ ని వెరిఫై చేయడం. ఇక్కడ ఇంటర్లింక్ ప్రాజెక్ట్ చెప్పేది ఏంటంటే వన్ పర్సన్ ఈజ్ వన్ ఐడెంటిఫై, AI ఫేస్ వెరిఫికేషన్, బ్లాక్ చైన్ లో హ్యూమన్ ప్రూఫ్. ఇదంతా ఎందుకు? సింపుల్ గా చెప్పాలంటే క్రిప్టో వరల్డ్ లో బాట్ని కాకుండా రియల్ పీపుల్ మాత్రమే ఉండాలని ఇంటర్లింక్ ఒక ఎయిమ్. సో ఇంటర్లింక్ ఒక ఎయిమ్ అర్థమైంది కదా. అసలు ఇంటర్లింక్ కాయిన్స్ అంటే ఏంటి? అందరి మైండ్ లో క్వశ్చన్ తిరుగుతూనే ఉండిద్ది. ఇంటర్లింక్ కాయిన్ వాల్యుబులా? ఇక్కడ ఇంటర్లింక్ ఎకో సిస్టమ్ లో కాయిన్స్ ఉన్నాయి. అవి వచ్చేలకి INTL, నెక్స్ట్ వన్ వచ్చేలకి ITLG. కానీ ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్, ఇప్పుడున్న ఇయర్ లో ఈ కాయిన్స్ అనేది ఎక్స్చేంజ్ లోకి ఇంకా రాలేదు. ఇంకా కాయిన్ ప్రైస్ వాల్యూ అనేది లిస్ట్ అవుట్ అవ్వలేదు. ఇన్కేస్ వస్తే కూడా ప్రైస్ అనేది చాలా అంటే చాలా తక్కువ ఉండే అవకాశం ఉంది. బయింగ్ అండ్ సేలింగ్ వాల్యూమ్ అనేది చాలా అంటే చాలా తక్కువ, ఎందుకంటే ఇది కొత్తగా లాంచ్ చేశారు కాబట్టి. అంటే ఏంటంటే ఒక సింపుల్ గా చెప్పాలంటే ఇప్పుడు ఇమ్మీడియట్ గా లిస్ట్ అవ్వడం అనేది పాసిబుల్ కాదు. ఇక్కడ లో ప్రైస్ ఉండడం అంటే గ్యారంటీగా ప్రాఫిట్ అనేది కాదు. సో మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పమంటారా? ప్రీవియస్ గా మీరు ఒక బిట్ కాయిన్ తెలిసే ఉండిద్ది. 2010 లో బిట్ కాయిన్ వాల్యూ వచ్చేటప్పటికి ₹2. ప్రెసెంట్ సిచ్యువేషన్ లో బిట్ కాయిన్ వాల్యూ వచ్చేటప్పటికి అది కూడా డాలర్స్ లో 87,000. అప్రాక్సిమేట్లీ ఇండియాలో కన్వర్ట్ చేసుకుంటే కోటి పైగా వాల్యూ చేస్తుంది. అది కూడా ఒక బిట్ కాయిన్ వాల్యూ. ఈ 15 years లో ఒక బిట్ కాయిన్ వాల్యూ కోటి దాకా చేరుకుంది. ఫ్యూచర్ లో కూడా ఈ ఇంటర్లింక్ కాయిన్స్ కూడా ఆ స్థాయికి వచ్చే అవకాశం అయితే ఉంది. మీరు ఎక్కడైనా చూసే ఉండి ఉంటారు, వీడియోస్ స్క్రోల్ చేసేటప్పుడు కానీ ఏదైనా సమ్ పర్సన్ 1000 బిట్ కాయిన్స్ పెట్టి 2 pizzas ఆర్డర్ చేసుకున్నాడని చెప్పి. సో అదే బిట్ కాయిన్స్ అనేది తను స్టోర్ చేసుకుని సేవ్ చేసి పెట్టుకుంటే ఇప్పుడు తన వాల్యూ వచ్చేటప్పటికి ఎంత ఉండిద్దో మీరే ఊహించుకోండి. నెక్స్ట్ వన్, అండ్ ముఖ్యంగా కొంతమందికి ఈ డౌట్ ఉండిద్ది, నాకు కూడా ఫస్ట్ ఈ డౌట్ అయితే కంపల్సరీగా ఉంది, ఈ ఇంటర్లింక్ అనేది స్కామా అని. అండ్ చాలా మంది నన్ను అడుగుతున్నారు కూడా. ఇక ట్రూత్ ఏంటంటే కంప్లీట్ గా స్కామ్ అని చెప్పలేం, బట్ 100% ప్రాఫిటబుల్ ప్రాజెక్ట్ అని చెప్పలేం. ఇది ఒక ఎర్లీ స్టేజ్ లో క్రిప్టో ప్రాజెక్ట్ అనమాట. లైక్ 2010 లో బిట్ కాయిన్ ఎలా స్టార్ట్ అయిందో సేమ్ వే ఈ 2026 లో కూడా ఇలా ఇంటర్లింక్ కాయిన్స్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక ఫ్యూచర్ లో కూడా కాయిన్స్ వాల్యూ పెరిగే అవకాశం ఉంది. ఇక్కడ వచ్చేలోకి రిస్క్ ఉండొచ్చు, రివార్డ్స్, పాసిబిలిటీస్ ఉన్నాయి, అండ్ ఫైనల్ గా గ్యారంటీ అయితే లేదు. ఇక్కడ ఫ్రీగా వస్తుందంటే ఓకే, మనీ ఇన్వెస్ట్ చేయాలి, దాంట్లో ఎంత మనీ పెట్టాలని చెప్తే ఒకసారి అయితే ఆలోచించండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేలోకి ఒక ఇంటర్లింక్ కాయిన్ వచ్చేలోకి వాల్యూ అనేది ఎంత ఉంటుంది అని. సో మీరు రీసెంట్ టైమ్ లో చూస్తుంటే December 28th ఇంటర్లింక్ వాళ్ళు ఒక మీటింగ్ అయితే కండక్ట్ చేశారు. సో దాంట్లో వచ్చేలోకి టోటల్ గా 7 కంపెనీస్ అనేది ఇన్వెస్ట్ చేసినాయి. దాంట్లో వచ్చేలోకి 2 కంపెనీస్ వచ్చేలోకి USA, అండ్ 2 కంపెనీస్ వచ్చే హాంకాంగ్, అండ్ 2 కంపెనీస్ వచ్చేలోకి సింగపూర్, 1 కంపెనీ వచ్చేలోకి దుబాయ్. సో ఈ 7 కంపెనీస్ వచ్చేలోకి ఇంటర్లింక్ లో అనేది ఇన్వెస్ట్ చేసినాయి. సో ఫ్యూచర్ లో కూడా ఈ ఇంటర్లింక్ కాయిన్స్ అనేది వాల్యూ అనేది పెరిగే అవకాశం అయితే ఉందని చెప్పి ఇక్కడ కాస్త తెలుస్తుంది. సో ఫైనల్ గా ప్రైస్ విషయానికి వస్తే ఇక్కడ ప్రైస్ ఎంత ఉండొచ్చు అని చెప్పి ఒక కొంతమంది అయితే $1 నుంచి $3 ఉండొచ్చు అని చెప్పి కొంతమంది చెబుతున్నారు. సో ఇది గ్యారంటీ అయితే కాదు, అండ్ తక్కువ వాల్యూ అయితే కూడా ఉండదు. మాక్సిమం కాస్త అమౌంట్ ఎక్కువే ఉండొచ్చు. ఇప్పుడు మీరు స్టోర్ చేసి పెట్టుకుంటే ఫ్యూచర్ లో మీకు ఫ్యూచర్ లో వాల్యూ అనేది పెరగచ్చు. సో అప్పుడు మీరు పెట్టిన ఎఫెక్ట్ కి ఒక వాల్యూ ఉంటుంది. ఇక్కడ మీరు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పి ఒక డౌట్ అయితే ఉన్నట్టు, మీకు రిఫరల్ ఏం కావాలన్నా కూడా ఇక్కడ 1000 కాయిన్స్ అనేది ఫ్రీగా అయితే ఇస్తున్నారు. సో దాని ప్రాసెస్ ఎలా అంటే ఇక్కడ మీరు ఏం చేస్తారంటే డిస్క్రిప్షన్ లో ఒక లింక్ అయితే ప్రొవైడ్ చేస్తా. సో మీరు డైరెక్ట్ గా లింక్ క్లిక్ చేయగానే క్రోమ్ ఓపెన్ అయింది, అక్కడ గూగుల్ ప్లే స్టోర్ అని ఉంది. సో మీరు గూగుల్ ప్లే స్టోర్ ఓపెన్ చేసి ఆ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. లేదా మీరు డైరెక్ట్ గా గూగుల్ ప్లే స్టోర్ లోకి వెళ్ళి ఇంటర్లింక్ నెట్వర్క్ అని చెప్పి సెర్చ్ చేయండి. వచ్చిన యాప్ ని డౌన్లోడ్ చేసేసుకోండి. తర్వాత మీరు సైన్ అప్ అయిపోయి అక్కడ మీరు ఒక ఐడి క్రియేట్ చేసుకోమని, మీ ఇష్టం వచ్చిన ఐడియాని క్రియేట్ చేసుకోండి. యూనిక్ ఐడిని క్రియేట్ చేసుకోండి. మీ గూగుల్ అకౌంట్ తో సైన్ అప్ అయిపోండి.
తర్వాత ఇక్కడ మీ ప్రొఫైల్ మీద క్లిక్ చేసి అక్కడ రెఫరల్ ఉంది కదా, నేను ఇక్కడ రెఫరల్ కోడ్ ఇస్తున్నాను, ఆ కోడ్ అక్కడ పే చేసి సబ్మిట్ చేసేయండి. తర్వాత మీ హోమ్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వెంటనే 1000 కాయిన్స్ అనేది మీ అకౌంట్ లో యాడ్ అవుతాయి. ఇక్కడతో అయిపోలేదు, ఇంకా డైలీ మీరు మైనింగ్ అయితే స్టార్ట్ చేయాలి. ఎవ్రీ 4 hours కి మైనింగ్ అనేది స్టార్ట్ అవుతూ ఉండేది. ఈ 4 hours లో మీరు ఎప్పుడైనా మైనింగ్ అనేది కలెక్ట్ చేసుకోవచ్చు. డైలీ వచ్చేలకి 6 times అయితే మైనింగ్ అయితే జరుగుతూ ఉండేది. సో మీరు అక్కడ నుంచి మైనింగ్ చేసుకుని మీ కాయిన్స్ ని ఇంకా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఇది మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసుకోవచ్చు. అండ్ కొంతమందికి ఇది స్టూడెంట్స్ కి సజెస్ట్ చేయవచ్చా అని చెప్పి ఒక డౌట్ అయితే ఉంటారు. సో నా సజెషన్ వచ్చేలకి స్టూడెంట్స్ కి అయితే సజెస్ట్ చేయవచ్చు. ఎంతవరకు మనం మనీ అనేది ఇన్వెస్ట్ చేయనంత వరకే. ఫ్రీగా సైన్ అప్ అయితే ఓకే, మనీ ఇన్వెస్ట్ చేయాలి, అది కొనాలి ఇది కొనాలి అంటే మాత్రం అసలుకి ఇది ఇలాంటివి మాత్రం చేయమాకండి. ఇది జస్ట్ ఫర్ సైన్ అప్, మీకు మైనింగ్ చేసుకుంటాను వరకే. కాబట్టి బెటర్, ఇన్ కేస్ ఫ్యూచర్ లో కూడా వాల్యూ ఉంటే పెరగచ్చు. సో అర్థమైందని చెప్పి అనుకుంటున్నాను. ఈ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ మీకు క్లియర్ గా అర్థమైతే ఈ వీడియోకి లైక్ బటన్ మీద లైక్ కూడా వేసేయండి. కొత్త వాళ్ళైతే మనం ఎక్కడ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్ కూడా ఇంటర్లింక్ కాయిన్స్ గురించి కన్ఫ్యూజన్ లో ఉంటుంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేసేసేయండి. అండ్ ఫైనల్ గా కామెంట్ సెక్షన్ లో మీ ఒపీనియన్ అనేది కామెంట్ చేయండి. ఇంటర్లింక్ కి ఫ్యూచర్ ఉందా లేదా. Innovation తో కలలు నెరవేర్చుదాం. ప్రతి